హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి వంటలు. ఈ రైస్ కేక్ని చిన్నపిల్లలు కూడా ఈజీగా చేసేయచ్చు అనమాట. ఇలా ఇంట్లో వండుకునే బియ్యాన్ని నానబెట్టుకోండి ఒక గ్లాసు. 2 గంటల పాటు నానాలి ఇవి. చిన్నపిల్లలే కాదండి, పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టపడి తింటారు, అంత బాగుంటుందన్నమాట. ఇలా 2 గంటలు నానిన తర్వాత బాగా శుభ్రం చేసుకుని నీళ్ళన్నీ తీసేసి ఇలా బియ్యాన్ని మిక్సీ జార్లో వేసుకోండి. దీంట్లోకి యాలకులు 3, నానబెట్టిన బాదం, పచ్చి కొబ్బరి తురుము అరకప్పు, 2 స్పూన్లు అటుకులు. మిక్సీ జార్లో వేయడానికి ఒక 10 నిమిషాల ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది అటుకుని. ఇలా కొద్దిగా వాటర్ పోసుకొని గ్రైండ్ చేసేసుకోండి. మరీ పలచగా ఉండకూడదండి, ఇది బరగ్గా ఉండాలన్నమాట, మెత్తగా కూడా ఉండకూడదు. ఇప్పుడు వేరే పాత్ర తీసుకుని ఏ గ్లాస్తో అయితే బియ్యం పోసుకున్నామో అదే గ్లాస్తో బెల్లాన్ని కూడా వేసుకోండి. కొద్దిగా తక్కువ వేసుకోండి, మరీ ఫుల్గా వద్దు. అర గ్లాసు నీళ్లు పోసుకుని గ్యాస్ పైన పెట్టేయండి. ఇదేం పాకం రావాల్సిన అవసరం లేదు, ఇలా బెల్లం మొత్తం కరిగితే సరిపోతుంది. ఇప్పుడు పిండిలో కొద్దిగా సాల్ట్, కొద్దిగా వంట సోడా వేసుకోండి. ఇప్పుడు ఈ పాకాన్ని ఇందులోకి వడగట్టేసుకోండి. మొత్తం కలిసేలాగా బాగా కలిపేయండి. ఇప్పుడు 2 స్పూన్లు నెయ్యి వేసి మరొకసారి బాగా కలుపుకోండి. ఈవినింగ్ స్నాక్స్గా కానీ, లాంగ్ జర్నీలు చేసినప్పుడు ప్రయాణాలకు కానీ చాలా బాగుంటాయండి ఇవి చేసుకుని తీసుకెళ్తే. గ్లాసులు కానీ ఇలా చిన్న చిన్న కప్పులు కానీ తీసుకుని దాంట్లో కూడా నెయ్యి వేసి ఇలా మొత్తం స్ప్రెడ్ చేసేయండి. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని కొద్దిగా గ్యాప్ ఉంచి ఇలా వేసుకోండి. ఫుల్లుగా వేయకూడదు, కొంచెం పొంగుతాయి కదా. ఇప్పుడు వీటికి మీరు డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవచ్చు. నేనైతే బాదం వేసాను, పిల్లలు ఇష్టంగా తింటారు కాబట్టి ఇవి వేస్తున్నాను. ఇప్పుడు వీటిని ఇలా రెడీ చేసి పెట్టుకోండి. ఇడ్లీ కుండం పెట్టి అందులో కొద్దిగా వాటర్ పోసి ఇడ్లీ ప్లేట్లో ఇవి ఇలా సెట్ చేసుకుని మూత పెట్టేసుకోండి. మధ్యలో ఒకసారి తీసి చూడండి, ఏదన్నా చాకుతో కానీ స్పూన్తో కానీ గుచ్చి చూసారంటే మీకే తెలిసిపోతుంది ఉడికినాయా లేదా అని. ఇలా అంటుకుంటే ఇంకా కాసేపు ఉడకాలని అర్థం. ఇవి రెడీ అవ్వడానికి ఒక అరగంట సమయం పడుతుందండి ఖచ్చితంగా. ఇప్పుడు మరొకసారి చెక్ చేయండి. చూసారు కదా, ఏమీ అంటుకోలేదు. ఇప్పుడు ఇవి రెడీ అయిపోయినట్టే. గ్యాస్ ఆఫ్ చేసుకుని ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకోండి. ఇవి ఒక 10 నిమిషాల పాటు చల్లారాలండి. ఇవి చల్లారితేనే ఈ కప్పుల్లోంచి బాగా ఊడి వస్తాయి అన్నమాట. ఇప్పుడు చాక్తో కానీ ఏమన్నా స్పూన్తో కానీ ఇలా చుట్టూ అదిమారంటే ఇలా చుట్టూ అన్నుకుని ఒక ప్లేట్లోకి అనేయండి, వచ్చేస్తాయి. చూసారు కదా, ఇంత ఈజీగా మీకు కూడా వస్తాయి అన్నమాట. చాలా ఇష్టపడి తింటారండి పిల్లలు అయితే. ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి, చాలా ఈజీ ప్రాసెస్ కూడా. చూసారా, అన్నీ ఇదే విధంగా తీసి పెట్టేసుకోండి, కానీ ఖచ్చితంగా చల్లారాలి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. చూసారా, గిన్నెకి కూడా ఏమీ అంటుకోలేదు. అంతేనండి, మెత్తగా టేస్టీగా రైస్ కేక్ ఇలా రెడీ అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్.